తనేంటి అన్నటువంటిది ప్రూవ్ చేసుకోవాలి, అవును అంతే, ఎదగాలనుకోవాలా, కష్టపడాలనుకోవాలి. ఈ పాటికి ఎదగాలి అసలు, ఇంకా అనుకోవడమే. అయితే తనేంటి కంప్లీట్గా జగన్ అనేటువంటి వ్యక్తి మీద ద్వేషంతోనే రాజకీయం నడుపుతున్నాడు. అవును. జగన్ని 2014లో జగన్ అధికారంలోకి రాకూడదు, 2019లో రాకూడదు, 2024 దిగాలి. అంతే తప్పించి నేను సీఎం అవ్వాలి అనేటువంటి ఒక ఇది ఉంటే కనీసం భారతీయ జనతా పార్టీ నమ్ముకుని ఉన్నా ఈ పార్టీకి అది ఎలా చెయ్యాలో వాళ్ళు వ్యూహం పని తయారు చేసేవారు. అవును. అలా కాకుండా ఇంకొకటి స్థిరమైనటువంటి నిర్ణయం లేకపోవడం, ఎప్పటికప్పుడు అస్పష్ట విధానాలు, ఇంకొకటి తనని నమ్మిన వాళ్ళనే తను ముంచుతున్నాడు. ఇప్పుడు నిన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళకి 2019లో పోనీ అప్పుడు అన్ని చేసావుగా, అప్పుడే నీ పార్టీ వాళ్ళకి ఎందుకు ఇవ్వాల? బయట వాళ్ళకి 90% వాళ్ళకి ఇచ్చావే, 10% వాళ్ళే నీ పార్టీ వాళ్ళకి ఇచ్చావు. ఆ తర్వాత స్థానిక ఎన్నికల్లో వాళ్ళంతటా వాళ్ళు పొత్తులు పెట్టుకున్నారు నిన్ను వదిలేసి. అంటే నీ నాయకత్వం ఇదైపోయింది. అక్కడే నువ్వేం చేసావు, తెలుగుదేశం పార్టీతో కలిసి సాగాలన్నటువంటి ఫీలింగ్ అలా క్రియేట్ చేసావు. ఎవడైనా సాధారణంగా పార్టీ పెట్టుకున్నప్పుడు తన పార్టీ ఎదుగుదల చూస్తాడు కానీ ఒక పార్టీ నాశనం కోసం పార్టీ పెట్టడం, లేదంటే ఇంకొక